హాయ్ దిస్ ఈజ్ తెలుగు పాలిటిక్స్. ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికల్లో కనిపించిన అంశం రేవ్ పార్టీ గురించి. బెంగళూరు సరిహద్దుల్లో బెంగళూరు అవుట్స్కట్స్లో జరిగిన రేవ్ పార్టీ గురించి ప్రధానంగా డిస్కషన్ అయింది. అందులో ముఖ్యంగా తెలంగాణకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీని చేశారని బెంగళూరు పోలీసులు రైడ్ చేసి వాళ్ళందరినీ కూడా పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈ ఇండస్ట్రీకి సంబంధించిన 3 పేర్లు బయటికి రావడం, పాపం వాళ్ళు మేం కాదు బాబు మొర్రో మేము లేము అక్కడ అని చెప్పుకోవడానికి వాళ్ళు ప్రయత్నించడం, ఇదంతా చూస్తే అంటే బురద జల్లేసి తుడుచుకుంటారా అన్నట్టు ఉంది. అయితే ఈ రేవ్ పార్టీలో నటి హేమ, శ్రీకాంత్ అలానే జానీ మాస్టర్ ఈ ముగ్గురు పేర్లు ఉన్నట్లు వార్తల్లో వచ్చింది. అయితే ఇక్కడ మనం ఒక విషయం తీసుకుంటే అంటే బురద జల్లేసి కన్ఫర్మ్ చేసుకోకుండా న్యూస్లో బురద జల్లేసి తుడుచుకుంటారా అన్నట్టు అయిపోయిందేమో అనిపించింది. ఎందుకంటే పాపం వాళ్ళ ముగ్గురు కూడా వచ్చేసి వీడియోస్ చేసి వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళు నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీకాంత్ అయితే నాకు అసలు ఈ రేవ్ పార్టీస్ ఏం తెలీదు, బర్త్డే పార్టీస్కి మాత్రమే నేను వెళ్తాను, అది కూడా ఒక ½ అన్ అవర్ ఉండి వచ్చేస్తాను అని అంటే గతంలో భార్యకి డైవర్స్ కూడా ఇప్పించేశారు ఈ మీడియా. ఇప్పుడైతే ఇంకా నన్ను ఈ డ్రగ్స్కి సంబంధించి రేవ్ పార్టీలని ఇవన్నీ చెప్తున్నారని చెప్పేసి ఆయన తన ఇంట్లోనే ఉన్నాను ఒక వీడియో రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇది నా ఇల్లేగా, మా ఇంట్లోనే ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. సో నేను విన్నాను పొద్దున్నుంచి, నాకు ఫోన్లు రావడం జరిగింది. నేను కూడా వీడియో క్లిప్ చూశాను. మన మీడియా మిత్రులు చాలామంది నన్ను అడిగి క్లారిఫై చేసుకున్నారు. వాళ్ళ దాంట్లో రాలేదు నాకు తెలిసి. చాలా ఇట్లా శ్రీకాంత్ ఇలా బెంగళూరులో రేవ్ పార్టీకి వెళ్ళాడు, హేమ వెళ్ళింది, ఈ టైప్లో ఏవో వచ్చినాయి. నిజంగా నాకు నవ్వు వచ్చింది. ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకున్నాం. ఇదేంటిది, మొన్న ఏమో విడాకులు ఇచ్చి పిచ్చేశారు నా భార్యతో, ఈరోజేమో రేవ్ పార్టీలకి వెళ్ళాడు అని వచ్చేసినాయి. కానీ ఒకటి వాళ్ళు కొంచెం తొందరపడ్డంలో ఇది లేదనిపించింది. ఎందుకంటే అతను ఎవరో కానీ కొంచెం నాలాగా ఉన్నాడు. వాడు కొంచెం ఇలా కప్పుకొని, అది గెడ్డం ఉంది, బట్ ఇప్పుడు గెడ్డం నాకు లేదు అని, బట్ గెడ్డంతో నేను షాక్ అయ్యాను. ఇదేంటిది నాలాగా ఉన్నాడు ఏంటి అని నేనే షాక్ అయ్యాను. సో దయచేసి ఎవరు నమ్మొద్దు. ఎందుకంటే రేవ్ పార్టీలకి వెళ్ళే కల్చర్ నాది కాదు, పబ్ కల్చర్ మనిషిని కాదు నేను. ఒక్కోసారి బర్త్డే పార్టీలకి వెళ్తాము, ఒకవేళ తెలియకుండా ఏదైనా వెళ్ళినా ఒక ½ అన్ అవర్ ఉండి వచ్చేస్తాం తప్పితే అటువంటి ఏమీ లేదు. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో దయచేసి ఎవ్వరూ ఈ విషయాన్ని నమ్మొద్దు. హ్యాపీగా నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇప్పుడు మా ఇంట్లో నుంచే నేను ఇది చేస్తున్నాను. సో దయచేసి మీడియా మిత్రులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, ఏ విషయం కరెక్ట్గా తెలుసుకోకుండా మీరు కూడా థంబ్నైల్స్ పెట్టేసేసి నా బొమ్మ వేసేసి రేవ్ పార్టీలో పట్టుబడ్డ శ్రీకాంత్ ఈ టైప్లో వేస్తున్నారు. కాబట్టి దయచేసి ఎవరు నమ్మొద్దు. అది అతను అలాగా ఉన్నాడు అనే ఒక విషయంలో మీరు పొరపాటు పడి ఉంటారని నేను అనుకుంటున్నాను. దయచేసి అది నేను కాదు. థ్యాంక్ యూ. ఇటువంటివన్నీ కూడా నిజంగా కొంతమంది వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను నేను. కొంతమంది మీడియా మిత్రులు నాకు డైరెక్ట్గా తెలుసు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ లాగా నన్ను ఇచ్చేస్తారు కాబట్టి వాళ్ళందరూ నన్ను డైరెక్ట్గా అడగడం, నేను చూసి ఇద్దరు నవ్వుకోవడం, వాళ్ళ దాంట్లో వేయకుండా చూశారు కొంతమంది. వాళ్ళందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. ఇక జానీ మాస్టర్ అయితే తన ఆఫీస్కి సంబంధించి ఒక వీడియోను కూడా ఆయన కూడా పోస్ట్ చేశారు. నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పేసి ఆయన నాకే సంబంధం లేదు బాబు అని చెప్పేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిన్న లైవ్ కూడా వచ్చి చాలామంది చూసారో లేదు తెలీదు. నిన్న నైట్ నేను డైరెక్టర్స్ డే, మన డైరెక్టర్స్ గురించి అందరు కలిసి ఒక ఫండ్ రేజ్ అని చెప్పి ఒక షో చేశారు. ఆ షోలో కూడా ఉన్నాను నిన్న నైటే. సో అక్కడ కూడా ఎంజాయ్ చేసి వచ్చాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, హాలిడేస్ వచ్చిన తర్వాత పిల్లలకి ఏ చిన్న వాళ్ళు బయటికి తీసుకెళ్ళడానికి కూడా నాకు టైం లేకుండా ఉంది. రేవ్ పార్టీ అంటున్నారు, అసలు మామూలు చాక్లెట్ పార్టీ ఇద్దామన్నా కూడా మా పిల్లలకి టైం లేదు. సో జూన్ 4 పార్టీ అనేది, జూన్ 4 ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి ఇంట్లో పండుగ చేసుకుంటారు. సో అది పార్టీ అనేది. ఓకే, సో నౌ ఐఎమ్ హ్యాపీ. నేను ఎక్కడికి పోలేదు, నేను బాగున్నాను, నేను ఇక్కడే ఉన్నాను, మా యూనియన్లో ఉన్నాను, హైదరాబాద్లో ఉన్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన, జై హింద్. ఇక నటి హేమ కూడా, ఆమె కూడా ఒక ఫామ్ హౌస్లో నేను సేద తీరుతున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పిన వీడియో వచ్చింది. బట్ ఇక్కడ ఒకటి చూస్తే ఏంటంటే, నటి హేమది అక్కడ పోలీసులు రిలీజ్ చేసిన ఫోటోలో ఉన్న డ్రెస్, ఈమె వీడియో రిలీజ్ చేసిన డ్రెస్ ఒకటే అవడంతో బహుశా ఆమె అక్కడే ఉందని చెప్పేసి అందరికీ కన్ఫర్మ్ అయింది. హాయ్ అండి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నేను హైదరాబాద్లోనే ఉన్నాను. సో ఒక ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను.
సో నా మీద వచ్చే న్యూస్ ఫేక్ న్యూస్. అది అక్కడ మరి ఎవరున్నారో ఏమో నాకు తెలియదు. సో అది ఫేక్ న్యూస్ అండి, అవన్నీ నమ్మొద్దు. ఓకే, థ్యాంక్ యూ. మిగతా ఇద్దరు మాత్రం వాళ్ళ మీద బురద దులుపుకోవడానికి వాళ్ళు వీడియోలు చేసి చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఎక్కడ పోలీసులు వీళ్ళ పేర్లు ఎవరికి చెప్పలేదు. సో కన్ఫర్మ్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా మీడియాలో వచ్చిన ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేస్ చేసుకుని ఇస్తే ఇటు ఎవరికైనా సరే తప్పు చేయని వాళ్ళకి చాలా మనస్తాపం కలుగుతుందని చెప్పుకోవచ్చు. సో ఆ నేపథ్యంలోనే వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి బాబో మాకు ఏ సంబంధం లేదు అని చెప్పి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటివి జరిగినప్పుడు అంతా కూడా ఇలాంటి సెలబ్రిటీస్ ఉన్నారు అనేది జరుగుతుంది. ఈ రేవ్ పార్టీ అనేది బిగ్ సర్కిల్స్లో జరిగేది కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకా సినిమాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, మోడల్స్ కావచ్చు, ఇలా చాలామంది ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పార్టీ అంతా కూడా హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళే అనేది కూడా వార్తల్లో వచ్చింది. అయితే ఇంకా ముందుకెళ్ళిపోయి శ్రీకాంత్ అను నటి హేమ అరెస్ట్ అయిపోయారని చెప్పేసి కూడా చెప్పారు. అయితే అక్కడ రిలీజ్ చేసిన ఏవైతే పోలీసులు రిలీజ్ చేసిన విజువల్స్ ఉన్నాయో అందులో ఒక వ్యక్తి అచ్చంగా నిజానికి మాస్క్ పెట్టుకొని అతని హెయిర్ స్టైల్ కానీ అతని గడ్డం కానీ అదంతా కూడా హీరో శ్రీకాంత్ని పోలినట్టే ఉంది. అదే విషయాన్ని ఆయన కూడా చెప్పాడు. వాడెవడో నాకులా ఉన్నాడు బాబు, నాకులా ఉన్నాడురా అని చెప్పేసి ఆయన కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే నాకు గడ్డం లేదు అని చెప్పేసి ఆయన చెప్పారు. కానీ ఇలాంటివన్నీ ఒకవేళ నిజంగా వాళ్ళు లేకుండా ఉంటే ఎంత మనస్తాపం అనేది అందరూ కూడా అర్థం చేసుకోవాలేమో. ఎందుకంటే ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి చాలామందికి డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి, డ్రగ్ పెడ్లర్స్గా ఉన్నారని చెప్పేసి ఇక్కడ అరెస్టులు జరిగినాయి. వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీకి పిలిచారు చాలామంది. అయితే ఇప్పుడు జరిగిన ఈ పార్టీ నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ తెలుగు ఇండస్ట్రీనే బెంగళూరుకి వెళ్ళి అక్కడ ఈ రేవ్ పార్టీ జరగడం, బెంగళూరు పోలీసులకి ఒక సమాచారం అందడం, వాళ్ళు వెళ్ళి రైడ్స్ చేయటం, ఇవన్నీ కూడా మళ్ళీ కూడా రాష్ట్రంలో ఒక కలకలం, ఈ డ్రగ్స్కి సంబంధించిన ఒక కలకలం రేగిందనేది మళ్ళీ చెప్పుకోవాలి. సో దీనికి సంబంధించి ఇప్పుడు ఎంక్వైరీలు జరుగుతున్నాయి కాబట్టి ఏమీ మాట్లాడలేం. బట్ న్యూస్ రాసుకునేటప్పుడు కానీ న్యూస్ చేసేటప్పుడు కానీ కొంత కేర్ తీసుకుంటే ఇలా అంటే ఇలాంటివి ఇంకొకరి మీద నిందలు వేసే ఇదో తప్పుతుంది. బట్ అయినా కూడా నిజంగానే ఆ విజువల్స్ అయితే చూస్తే ఎవరైనా భ్రమపడిపోతారు అతని హీరో శ్రీకాంత్ ఏమో అనేది. ఎందుకంటే ఆ ఫిజిక్ కానీ స్టైల్ కానీ అంతా కూడా అలానే ఉంది. ఇక హేమ అయితే పాపం అడ్డంగా దొరికిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను లేను హైదరాబాద్ ఫామ్ హౌస్లో ఎంజాయ్ చేస్తున్నాను అని చెప్పిన ఆవిడ సేమ్ డ్రెస్తో అక్కడ ఉన్నారు, ఇక్కడ పోలీసులు రిలీజ్ చేసిన దాంట్లో. సో ఇలాంటివన్నీ అంటే వీళ్ళు అయితే శ్రీకాంత్ విషయంలో కానీ జానీ మాస్టర్ విషయంలో కానీ ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కానీ హేమ విషయంలో మాత్రం అందరూ ష్యూర్గా ఆవిడ అక్కడ ఉన్నారేమో అనే ఒక భావనలోనే ఉంది. ఎందుకంటే ఆమె డ్రెస్సింగ్ ఆమెని పట్టించింది అనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏదేమైనా గతంలో కూడా ఆవిడ మీద వచ్చిన ఎలిగేషన్స్కి ఆవిడ ఆన్సర్ చేశారు. నాకు ఇలాంటి వాటితో సంబంధం ఉండదు అని కూడా ఆవిడ చెప్పడం జరిగింది. బట్ ఏంటి, ఎవరిని అరెస్ట్ చేశారు ఏంటి అనేది ఇంకా పోలీసుల నుంచి సమాచారం రాలేదు. కాబట్టి ఇప్పుడు ఎవరెవరున్నారు నిజంగా అనేది మనం చర్చించుకోవడం కూడా అప్రస్తుతమే. బట్ ఏదైనా న్యూస్ ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా కన్ఫర్మ్ చేసుకుని ఇస్తే వాళ్ళకి పక్క వాళ్ళకి అంటే మనస్తాపం కల్పించిన వాళ్ళము అవ్వము అనేది నా ఆలోచన. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.